ఒకసారి ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో కలిసి నది ఒడ్డున నడిచిపోతూ ఉంటారు. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, నాన్న నా చేతిని గట్టిగా పట్టుకోరా, అప్పుడు నువ్వు జారి పడిపోవు నదిలో అంటాడు. కానీ ఆ చిన్న పిల్లవాడు అంటాడు, లేదు డాడీ, నువ్వే నన్ను గట్టిగా పట్టుకో, అప్పుడు నేను అస్సలు భయపడను అంటాడు. అప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వి ఆ చిన్నపిల్లవాడి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నది ఎంత ఉధృతంగా ప్రవహించినా కూడా ఆ చిన్నవాడు భయపడడు. ఎందుకంటే తన చెయ్యి తన తండ్రి చేతిలో ఉంది కనుక. అదేవిధంగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుని హస్తాన్ని మనం పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. దానికంటే దేవుడు మన చేతిని పట్టుకుంటే మనం మరింత భద్రంగా కాపాడబడతాం. మన విశ్వాసాన్ని పూర్తిగా ఆయనపై ఉంచినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడైనా ఆదుకుంటాడు, ఎన్నడూ విడిచిపెట్టాడు. మరి నీవు ఆయన చేతిలో ఉన్నావా? అలా ఉండాలంటే మొదట నీవు ఆయన బిడ్డగా ఉండాలి.